ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. గ్యాస్ ట్రబుల్ ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్యది. ఈ సమస్య గురించి మనం ఈ కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. నా పేషెంట్లో కనీసం 25% మంది ప్రతిరోజు కూడా ఈ గ్యాస్ ట్రబుల్ గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటారు. అసలు ఏమిటి సమస్య? ఒకవేళ ఈ సమస్య మీకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ వంతు మీరుగా ఎలాంటి చిన్న చిన్న గృహ చికిత్సలు తయారు చేసుకొని దీన్ని తగ్గించుకోవచ్చు? ఆసక్తికరమైన ఈ మొత్తం సమాచారాన్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. తేన్పులు, అలాగే కడుపు ఉబ్బరింపు, ఇంకా అపానవాయువు, ఇలాంటివి అందరిలోనూ కనిపించే సహజ వేగాలు. ఈ సహజ వేగాల్ని బలవంతంగా ఆపడం కానీ, అవసరం లేనప్పుడు అలాగా అలవాటుగా ఈ సహజ వేగాల్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం కానీ చేయకూడదు. వెగాన్ నాధారయేత్ అనేది ఆయుర్వేద సూచన. ఆహారం సూక్ష్మాంశాల కింద విభజన చెంది శక్తి కింద మారే సమయంలో ఆమాశయంలోనూ పేగుల్లోనూ వాయువు అనేది తయారవుతుంది. అయితే గ్యాస్ కానీ తేన్పులు కానీ ఒక్కోసారి ఇబ్బందికరంగా మారచ్చు. పొట్ట ఉబ్బరింపు, కడుపు ఉబ్బరింపు వల్ల ఉదర భాగం బిగుసుకుపోయి చాలా సందర్భాలలో చాలా అసౌకర్యంగా, అనీజీగా, ఏ పని తోచనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఘనరూప ఆహారంలోనూ అలాగే ద్రవరూప ఆహారంలోనూ మార్పులు, చేర్పులు ఇలాంటివి చేసుకోవటం ద్వారా ఈ గ్యాస్ ట్రబుల్ అనే సమస్యను అదుపులో పెట్టుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్ అనేది నిజానికి 2 రూపాలలో వ్యక్తం అవుతుంది. ఒకటి తేన్పులు, అలాగే 2 ఉదరంలో వాయువు చేరటం. ఈ 2 స్థితుల గురించి ఈ కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. మొదటి స్థితి తేన్పులు. తేన్పుల్ని బర్పింగ్, బెల్చింగ్, ఎరెక్టేషన్ ఇలాంటి పేర్లతో పిలుస్తారు. ఆయుర్వేదంలో ఈ తేన్పులకి ఉద్గారం అని పేరు. అసంకల్పితంగా కానీ లేదా సంకల్పంతో కానీ ఆమాశయం నుంచి, అననాళ నుంచి వాయువుని ఒక రకమైనటువంటి శబ్దంతో విడుదల చేయటం అనేది దీంట్లో ప్రధాన ప్రక్రియ. తేన్పు అనేది చాలామంది అనుకునేటట్లు నిజానికి తేలికపాటి ప్రక్రియ ఏం కాదు. దీనికి అనేక రకాల క్లిష్టమైన యంత్రాంగాలు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. తేన్పు ద్వారా బయటకు వచ్చేటటువంటి గాలి కానీ, లేదా ఆహారం కానీ, లేదా ద్రవాలు కానీ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించకుండా ఉండాలి. కాబట్టి ఊపిరితిత్తులు ఏమిటి అంటే, ఈ ఊపిరితిత్తుల మార్గానికి ద్వారబంధంగా పనిచేసేటటువంటి గొంతుకులోని స్వరపేటిక మూసుకోవాలి. దీన్ని అనుసరిస్తూ మింగేటప్పుడు ఎలా జరుగుతుందో అలాగా ఈ స్వరపేటిక పైకి కదలాలి. దీంతో అన్ననాళాన్ని ఆమాశయంతో కలిపేటటువంటి కండర ద్వారం తెరుచుకొని ఆమాశయంలో ఉండేటువంటి గాలిని అన్ననాళం ద్వారా బయటికి వదిలేస్తుంది. ఇసోఫేజల్ స్ఫింక్టర్ అనేది తెరుచుకుంటుంది. ఇది జరిగేటప్పుడు ఊపిరితిత్తుల కింద అడ్డంగా అమరు ఉండేటటువంటి ఉదర వితానం అంటే డయాఫ్రమ్ కింద కదులుతుంది. దీంతో ఉదరంలో ఒత్తిడి పెరిగి ఛాతిలో తగ్గుతుంది. ఒత్తిడిలో మార్పులు కలుగుతాయి కాబట్టి ఆమాశయం లోపల ఉండేటువంటి గ్యాస్ సునాయాసంగా ఈ అన్ననాళం ద్వారా నోటి లోపలికి ప్రవేశిస్తుంది. తేన్పు రూపంలో ఇది బహిర్గతం అవుతుంది. ఈ విధి విధానంలో ఎక్కడన్నా సమస్య చోటు చేసుకుందనుకోండి, అలా చోటు చేసుకుంటే ఎంతో తేలిగ్గా జరగాల్సినటువంటి ఈ తేన్పు అనేది సమస్యాత్మకంగా తయారవుతుంది. కొన్ని సందర్భాలలో, కొన్ని సంస్కృతులలో ఆహారం తీసుకున్న తర్వాత ఇలాగే సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తిని తేన్పులతో తెలియజేయడం అనేది పరిపాటి.
ఆహారం తీసుకున్న తర్వాత 3 లేదా 4 సార్లు ఈ తేన్పు అనేది రావటం సహజంగా జరిగేటటువంటి పరిణామమే. 2 ప్రధాన ప్రక్రియల వల్ల ఈ తేన్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియల్ని అంటే ఈ ప్రాసెస్ని తెలుసుకోవటం అనేది చాలా చాలా అవసరం. ఆమాశయంలో గ్యాస్ అనేది ఎక్కువగా తయారవటం అనేది మొదటి కారణం. ఎందుకు తయారవుతుంది అంటే పచ్చి కూరగాయలు, పక్వానికి రాని పండ్లు, సలాడ్స్, అలాగే తవుడు, పీచు పదార్థాలు, పాలు, బీర్, సోడా, మిల్క్ షేక్స్, యాపిల్స్, ద్రాక్ష ఇలాంటి ఈ ఆహారాన్ని తీసుకుంటే ఏం జరుగుతుందంటే ఆమాశయంలో ఈ రకంగా ఇవి గ్యాస్ ప్రొడ్యూసింగ్ పదార్థాలు కాబట్టి గ్యాస్ అనేది విడుదలవుతుంది. ఇక మరొక ప్రక్రియ ఆహారంతో పాటు గాలిని మింగటం. ఇది రెండో కారణం గ్యాస్కి. దీన్ని వైద్య పరిభాషలో ఏరోఫేజియా అంటారు. ఆహారాన్ని పెద్ద మొత్తాలలో నమలకుండా మింగటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే ద్రవాహారాన్ని ఒక్కోసారి వేగంగా తాగినా కానీ ఇలా జరుగుతుంది. అలాగే మాట్లాడుతూ తిన్నా జరుగుతుంది. పైపు పేల్చడం, చుట్ట తాగటం ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి ఏరోఫేజియాకి ఉదాహరణలు. ఇక నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్కి సంబంధించిన సమస్యలు ఉండటం, ఆమాశయంలో అల్సర్లు తయారవటం, అలాగే గాల్ బ్లాడర్లో రాళ్ళు తయారవటం ఇలాంటి వైద్యపరమైనటువంటి కారణాల వల్ల కూడా ఈ తేన్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే పనిగా తేన్పులు వస్తాయి. వాంతులు, వికారం, అలాగే లాలాజలం ఎక్కువగా విడుదల కావటం, కృత్రిమ దంతాలు అంటే డెంచర్ సరిగ్గా అమరకపోవటం ఇలాంటి కారణాలు కూడా ఈ ఆమాశయంలోకి గాలి ప్రవేశించడానికి దోహదపడతాయి. కాబట్టి ఇవి కూడా కారణాలే. వంట సోడా ఇలాంటి యాంటాసిడ్లని వాడేవాళ్ళలో కూడా తేన్పులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆమాశయంలో అల్సర్లు తయారైనటువంటి వాళ్ళు ధ్యానించడం వల్ల మొదట్లో వాళ్ళకి రిలీఫ్గా అనిపిస్తుంది కాబట్టి సాంత్వన పొందుతారు. దీంతో ఈ మంటను కానీ లేదా అసౌకర్యాన్ని కానీ ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే బలవంతంగా ఈ తేన్పుల్ని తెప్పించుకుంటూ ఉంటారు. కొంతమందికి కేవలం ఆమాశయంలో ఉండేటటువంటి అసౌకర్యం మాత్రమే కాకుండా శరీరంలో ఏ రకమైన అసౌకర్యం ఉన్నా కానీ తేన్పులు వస్తూ ఉంటాయి. మనం నిజ జీవితంలో చూస్తూ ఉంటాం. ఇలా భుజాన్ని చరిస్తే చాలు తేన్పులు వస్తాయి. ఆమాశయంలో అదనంగా చేరినటువంటి వాయువు వెళ్ళిపోవటం వల్ల ఈ అనీజీనెస్, అసౌకర్యం తిరిగిపోయినట్లు అనిపిస్తుంది. అందుకే ఇలా తేన్పుతారు. అయితే తేన్పు తర్వాత కూడా అసౌకర్యం ఒకవేళ తొలగకపోతే, అది తగ్గకపోతే వైద్యపరమైనటువంటి సమస్య ఏదన్నా ఉందా అనేది అన్వేషించాల్సి ఉంటుంది. ఇక ఈ తేన్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏం చేయాలి? కొన్ని చక్కని సూచనలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ఈ తేన్పులు అనీజీనెస్ని, ఇబ్బందిని కలిగిస్తున్నప్పుడు ముందుగా మీరు ఏం చేయాలంటే అసలు ఎందుకు కలుగుతున్నాయి, కారణాలు ఏమిటి, ఈ కారణాల మీద దృష్టి పెట్టాలి. అలవాటుగా గాలిని మింగి తిరిగి తేన్పుల్ని తెప్పించుకుంటూ ఉంటారు కొంతమంది. ఇలాగా ఒకవేళ మీరు తెప్పించుకుంటుంటే ఈ గాలిని మింగే అలవాటు మీరు తగ్గించుకోవాలి. ఒకవేళ ఇలాగా మీరు తగ్గించుకోవటం మీకు కష్టంగా అనిపిస్తే మీరు ఈ దంతాల మధ్య ఒక పెన్సిల్ పెట్టుకోండి. కొంతమందికి లాక్టేజ్ అనే ఎంజైమ్ లోపిస్తుంది. ఇలాగా లాక్టేజ్ అనేది లోపించడం వల్ల పాలు సరిపడవు. దాంతో ఈ తేన్పులు అనేవి వస్తూ ఉంటాయి. పాల లోపల ఉండేటువంటి పదార్థాలు చిన్న చిన్న అణుఘటకాల కింద విడిపోకపోవటం వల్ల ఈ సమస్య అనేది మొదలవుతుంది. ఒకవేళ ఇలాగా మీకుంటే మీరు ఏం చేస్తారంటే పాలని మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు. తిన్న తర్వాత అటు ఇటు నడవచ్చు. అలాగే పడుకుంటారే, పడుకునేటప్పుడు ఈ మోకాళ్ళను ముడుచుకొని అచ్చం పిండాకారపు స్థితిలో అంటే పవనముక్తాసనం అంటాం వైద్య పరిభాషలో, ఇలాగా పిండాకారపు స్థితిలో పడుకుంటే చాలా వరకు ఈ గ్యాస్ అనేది ఈ తేన్పుల రూపంలో వెళ్ళిపోతుంది. మీకు నిద్రను డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. గాలిని అలవాటుగా కానీ లేదా అనుకుని కానీ మింగటం అనే దాన్ని మీరు తగ్గించండి. ఆహారాన్ని నెమ్మదిగా తినండి. హడావిడిగా గబగబా మింగితే ఆహారంతో పాటు గాలిని కూడా మింగే అవకాశం ఉంటుంది. దీంతో ఇది బయటకు వస్తూ తేన్పుల్లాగా వస్తుంది. మింగిపోయే ముందు ఆహారాన్ని బాగా నమిలి తినండి. ఇది చాలా ముఖ్యం. ద్రవాహారాన్ని ఎప్పుడు కూడా స్ట్రాతో తాకండి. చూయింగ్ గమ్ములు ఇలాంటి వాటిని నమలకండి. అలాగే గట్టి క్యాండీలు ఉంటాయే, వీటిని కూడా నమలవద్దు.
అలాగే చప్పరించొద్దు కూడా, ఎందుకంటే మీకు తెలియకుండానే గాలిని మింగే అవకాశం ఉంటుంది. ఇక స్మోకింగ్, ధూమపానం చేయటం కానీ లేకపోతే ఇతర పొగాకు ఉత్పత్తులు ఉంటాయి, వీటిని వాడటం కానీ అంత మాత్రం మంచిది కాదు మీకు గ్యాస్ తయారవుతుంటే. కృత్రిమ దంతాలని ఒకవేళ మీరు వాడుతుంటే అవి సరిగ్గా అమరాయా లేదా అనేది మీరు పరీక్ష చేయించుకోండి. ఇక ఒకవేళ ఎక్కిల రూపంలో మీకు ఈ గ్యాస్ అనేది ఇబ్బంది పెడుతుంది అనుకోండి, అప్పుడు దీనికి కొన్ని మంచి ఉపాయాలు ఉన్నాయి. ఒక చెంచాడు పంచదారని లేదా పంచదార గుళికల్ని నోట్లో వేసుకోండి, మింగేయండి. లేకపోతే మరొక ఉపాయం, ఊపిరి పీల్చుకోవటాన్ని ఆపేయండి. ఆపి 1 లేదా ఒక 10 అంకెలు, 1 నుంచి 10 అంకెలు లెక్క పెట్టండి, నెమ్మదిగా మనసులో లెక్క పెట్టండి. లేకపోతే మరొక ఉపాయం ఏంటంటే ఒక పేపర్ బ్యాగ్ని తెరవండి, ముక్కుకి నోటికి ఎదురుగా ఉంచండి, తెరిచే ఉంచుకొని ఇలాగా తెరిచి ఉంచి పట్టుకోండి. దాని లోపలికి మీరు గాలి వదులుతారు కదా, ఆ వదిలిన గాలినే మళ్ళీ తిరిగి పీల్చుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఎక్కిళ్ళు తగ్గుతాయి. అలాగే చల్లని నీళ్ళని ఒక పెద్ద గ్లాస్ తీసుకోండి, ఆపకుండా గటగట తాగేయండి, ఎక్కిళ్ళు తగ్గుతాయి. ఇంకా బాగా తగ్గాలంటే ఈ మీ వేపు పంచు కాకుండా అవతల వేపు పంచుతో పట్టుకొని తాగండి. ఇక మరొక సమస్య, పేగుల్లో తయారయ్యేటటువంటి గ్యాస్. దీన్ని వైద్య పరిభాషలో ఫ్లాచులెన్స్ అంటాం, అలాగే ఆయుర్వేద పరిభాషలో అపానవాయువు అంటాం. దీని గురించి తెలుసుకుందాం. ఆమాశయం లోపలికి అంటే స్టమక్ లోపలికి ప్రవేశించినటువంటి వాతావరణపు గాలిలో చాలా భాగం తేన్పుల రూపంలోనే తిరిగి బయటికి వెళ్ళిపోతుంది. ఆహారాన్ని తిన్న తర్వాత, ఆహారాన్ని తీసుకున్న తర్వాత 100 అడుగులు నడవాలని, కొంచెంసేపు ఇలాగా నిటారుగా వజ్రాసనంలో కానీ లేకపోతే సుఖాసనంలో కానీ కూర్చోవాలి అనేది ఆయుర్వేద సూచన. ఇలా ఎందుకు అంటే, ఇలా చేస్తే అన్ననాళం లోపలికి ఈ ఆమాశయం లోపలికి తెరుచుకునేటటువంటి చోట కండ్ర ద్వారం కొంచెంగా తెరుచుకుంటుంది, అదనపు గాలి తేన్పుల రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఈ కడుపు ఉబ్బరింపు ఇలాంటివి కలగకుండా ఉంటాయి. అంటే ఈ గ్యాస్ట్రోఇసోఫేజియల్ జంక్షన్ తెరుచుకుంటుంది అని అనుమానం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ వెంటనే బల్లపరుపుగా పడుకున్నారు అనుకోండి, ఆహారంతో పాటు ఆమాశయం లోపలికి ప్రవేశించినటువంటి ఈ గాలి కిందకి పేగుల లోపలికి ప్రవేశిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, పేగుల్లో తయారైనటువంటి గ్యాస్ని విడుదల చేయడం అనేది సాధారణమైనటువంటి ప్రక్రియ. కాబట్టి దీంట్లో కంగారు పడాల్సినటువంటి పనేం లేదు. రోజుకి 6 నుంచి 20 సార్లు సహజంగానే ఈ గ్యాస్ అనేది విడుదలవుతూ ఉంటుంది. ఆహారం తీసుకున్న తర్వాత పొట్ట బిగదీసుకుపోయినట్టు అనిపించడం, ఛాతిలో మంటగా అనిపించడం, ఈ పై పొట్టలో పట్టేసినట్టు అనిపించడం, ఇలాంటి అస్పష్టమైనటువంటి లక్షణాలని వైద్య పరిభాషలో డిస్పెప్సియా అంటారు. ఆయుర్వేదంలో ఈ లక్షణాలకి అమ్లపిత్తం అని పేరు. దీన్ని చాలామంది గ్యాస్ ట్రబుల్ కింద చెబుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో గుండెపోటు ఇలాంటి ప్రమాదకర స్థితుల్ని సైతం ఈ గ్యాస్ ట్రబుల్గా అనుకొని కొట్టిపారేసేసి ప్రాణం మీదకి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి ఏది సాధారణం, ఏది అసాధారణం, ఇది తెలుసుకోవటం చాలా చాలా అవసరం. ఈ గ్యాస్ గురించి వివరించి చెప్పాల్సి వచ్చినప్పుడు 2 రకాల స్థితుల గురించి చెప్పాలి. అంటే ఫ్లాచులెన్స్ గురించి చెప్పాలన్నప్పుడు, ఒకటి ఏంటంటే పొట్ట ఉబ్బరింపు, బ్లోటింగ్ లేదా ఆటోపం. ఇది మొదటిది. ఇది ఎవరికి వాళ్ళు అనుభవించేటువంటి లక్షణం. ఇక రెండోది పొట్ట గ్యాస్తో నిండిపోయి సాధారణంగా కాకుండా పెద్దగా కనిపించటం. దీన్ని డిస్టెన్షన్ లేదా ఆధ్వానం అంటాం. ఇది రెండోది. ఇది వేరే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది చిహ్నం, అంటే సైన్. ఇది డిస్టెన్షన్ కనిపించడానికి కేవలం ఈ వాయువు మాత్రమే కాకుండా ద్రవాంశాలు, అలాగే కణ నిర్మితమైనటువంటి పెరుగుదలలు ఇవి కూడా కారణం అవుతాయి. కాబట్టి సరైనటువంటి కారణం కోసం అన్వేషించాలి. ఇక ఈ పేగుల్లో తయారైనటువంటి గ్యాస్ని మలద్వారం వెలువరించినప్పుడు ఫ్లాచులెన్స్ లేదా ఫార్టింగ్ అనేది అంటారు. ఆయుర్వేదంలో అపానవాయువు అని దీనికి పేరు. పెద్ద పేగులో ఉండేటువంటి బ్యాక్టీరియా వల్ల ఇది ప్రధానంగా తయారవుతూ ఉంటుంది. స్టార్చ్, సెల్యులోజ్ ఇలాంటి పదార్థాలని ఒక్కోసారి చిన్న పేగు డైజెస్ట్ చేయలేదు, జీర్ణం చేయలేదు. ఇలాంటి సందర్భాలలో ఇవి యథాతథంగా పెద్ద పేగుకి చేరుకుంటాయి చిన్న పేగు నుంచి. అక్కడ ఉండేటటువంటి బ్యాక్టీరియా వీటిని జీర్ణం చేసేటటువంటి నేపథ్యంలో హైడ్రోజన్, మీథేన్ ఇలాంటి వాయువుల్ని ప్రొడ్యూస్ చేస్తుంది.
లాక్టోజ్ అంటే పాలలో ఉండేటువంటి తీపి పదార్థం, సార్బిటాల్ అంటే తక్కువ క్యాలరీల పదార్థాల్లో ఉండేటువంటి పదార్థం, ఫ్రక్టోజ్ ఇది పండ్లలో ఉండేటువంటి తీపి పదార్థం. ఇలాంటివి జీర్ణం కానప్పుడు పెద్ద పేగు లోపల ఉండేటువంటి బ్యాక్టీరియా వీటిని జీర్ణం చేసే ప్రయత్నం చేస్తాయి. అయితే ఈ జీర్ణం అనేది అసంపూర్ణం, అవాంఛితం కావడంతో ఈ గ్యాస్ అనే సమస్య మొదలవుతుంది. స్టార్చ్ అనేది గంజి లాంటిది. మొక్కలకి సంబంధించినటువంటి ఉత్పత్తులలో కనిపించేటువంటి ప్రధాన తీపి పదార్థం ఇది. పాలీసాకరైడ్ అంటారు దీన్ని. గోధుమలు, ఓట్స్, బంగాళదుంపలు, మొక్కజొన్న, అలాగే వరి బియ్యం ఇలాంటి వాటిల్లో ఈ స్టార్చ్ అనేది ఉంటుంది. అయితే బియ్యం లోపల ఉండేటువంటి స్టార్చ్ తేలిగ్గా జీర్ణం అయితే గోధుమలు, బంగాళదుంపలు, ఓట్స్ ఇలాంటి వాటిలో ఉండేటువంటి స్టార్చ్ అంత తేలిగ్గా జీర్ణం కాదు. అందుకే చాలామందికి బియ్యం వల్ల తక్కువ గ్యాస్ తయారవుతూ ఉంటుంది, గోధుమలు ఇలాంటి వాటితో కాస్త ఎక్కువ గ్యాస్ తయారవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మైదా అంటే రిఫైన్డ్ గోధుమ పిండితో అంతగా సమస్య ఉండదు. పండ్లు, కూరగాయలు వీటిలో సెల్యులోజ్ అనే మరొక పాలీసాకరైడ్ ఉంటుంది. దీన్ని చిన్న పేగులు కొద్దిగా కూడా జీర్ణం చేసుకో. అయితే మిగతా పిండి పదార్థాలు, స్టార్చ్ పదార్థాల మాదిరిగా పేగుల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా సెల్యులోజ్ పదార్థాల మీద తమ ప్రభావాన్ని అంతగా చూపించవు. అందుకే జీర్ణం కాకపోయినప్పటికీ సెల్యులోజ్ పదార్థం వల్ల పెద్దగా ఈ గ్యాస్ సమస్య అనేది ఉండదు. అయితే పండ్లలో సెల్యులోజ్తో పాటు స్టార్చ్ వంటి ఇతర పాలీసాకరైడ్లు ఉంటే మాత్రం పండ్లతో కూడా గ్యాస్ తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే యాపిల్స్తో చాలామందికి గ్యాస్ తయారవుతూ ఉంటుంది. పెద్ద పేగుల్లో తయారైనటువంటి గ్యాస్ పేగుల కదలికల కారణంగా చాలా భాగం బయటికి మలద్వారం ద్వారా వెళ్ళిపోతుంది. మిగతా భాగాన్ని పేగుల గోడలు తిరిగి గ్రహించేస్తాయి. ఇది రక్తం ద్వారా ప్రయాణం చేసి ఊపిరితిత్తులు చేరుకొని శ్వాసక్రియ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. కొద్దో గొప్ప ఒకవేళ గ్యాస్ మిగిలిపోయింది అనుకోండి, పెద్ద పేగులోనే ఉండే మరొక రకం బ్యాక్టీరియా గ్రహించేస్తాయి. ఈ ప్రక్రియల్లో ఎక్కడ తేడా, ఎక్కడ లోపం సంభవించినా అపానవాయువులు సమస్యాత్మకంగా తయారవుతాయి. పెద్ద పేగులో ఎక్కువ మొత్తాల్లో ఈ గ్యాస్ అనేది తయారవడానికి ప్రధానంగా 3 రకాల ప్రక్రియలు దోహదపడతాయి. అవి ఏమిటంటే, ఒకటి పెద్ద పేగుల్లో గ్యాస్ని తయారు చేసేటువంటి బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం, లేకపోతే గ్యాస్ని విలీనం చేసుకునేటువంటి బ్యాక్టీరియా తక్కువ సంఖ్యలో ఉండటం. ఇది మొదటి కారణం. ఇక 2, చిన్న పేగుల ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయనప్పుడు ఆహారం అజీర్ణ రూపంలో ఎక్కువ మొత్తాల్లో పెద్ద పేగుని చేరుకుంటుంది. పెద్ద పేగులో ఉండేటువంటి బ్యాక్టీరియా ఈ మొత్తాన్ని జీర్ణం చేసుకోలేదు కాబట్టి గ్యాస్ తయారవుతుంది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే పాలు జీర్ణం కాకపోవటం, ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోవటం, అలాగే సీలియక్ డిసీజ్ దీనికి ఉదాహరణలు. గ్యాస్ని ఎక్కువ మొత్తాల్లో గ్యాస్ తయారవటానికి ఇది 2వ కారణం. ఇక 3, పెద్ద పేగులో ఉండాల్సినటువంటి బ్యాక్టీరియా చిన్న పేగు లోపలికి చేరి ఆహారాన్ని అసంపూర్ణంగా జీర్ణం చేసి గ్యాస్ విడుదలయ్యేలా చేయటం. ఇది 3వ కారణం. ఆహారంలో ఎక్కువ మొత్తాలలో కొవ్వు పదార్థాలని తీసుకునే వాళ్ళల్లో పేగులు అడ్డుకుపోయినట్లుగా తయారై ఈ గ్యాస్ పేరుకుపోతూ ఉంటుంది. కొవ్వు పదార్థాల్లో ఉన్నటువంటి జిడ్డు వల్ల ఆహారం ద్రవాంశాలు తేలిగ్గా కదలలేవు. అలవాటు లేకుండా ఒకేసారి పీచు పదార్థాలని ఎక్కువ మొత్తాల్లో తీసుకునే వాళ్ళల్లో నార తంతువుల మధ్య గ్యాస్ చిక్కుకుపోయి ఈ కడుపు ఉబ్బరించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడేవాళ్ళు ఈ కొవ్వు పదార్థాలని, పీచు పదార్థాన్ని మరీ ఎక్కువ మొత్తాలలో తీసుకోవడం మంచిది కాదు. ఇక గ్యాస్ని కలిగించేటటువంటి కొన్ని సాధారణమైనటువంటి కారణాలు వీటి తెలుసుకుందాం. 1, గాలిని మింగటం. ఇది ముఖ్యమైన కారణం. ఆహారంతో పాటు మింగినటువంటి గాలి తేన్పుల రూపంలో వెళ్ళిపోకుండా ఉండిపోయిందనుకోండి, అప్పుడు పేగు లోపలికి ప్రవేశిస్తుంది, అపానవాయు రూపంలో విడుదలవుతుంది. ఎక్కువ మొత్తాల్లో గాలిని మింగటం వల్ల ఎక్కిళ్ళు సైతం వస్తాయి. ఇక 2వ కారణం ఆహారం, పానీయాలు. రకరకాల తినుబండారాలు, పానీయాలు, ద్రవాహారాల వల్ల ఈ గ్యాస్ అనేది తయారవుతూ ఉంటుంది. అయితే వీటి ప్రభావం అందరిలో ఒకే రకంగా ఉండదు. శారీరక తత్వాన్ని బట్టి ఒకే రకం ఆహార పదార్థం రకరకాల వ్యక్తుల్లో రకరకాల మొత్తాలలో ఈ గ్యాస్ను కలిగిస్తుంది. ఇక తర్వాత కారణం
మలబద్ధకం. మలబద్ధకం వల్ల కడుపు ఉబ్బరింపు అనేది కలుగుతుంది. లేకపోతే కడుపు ఉబ్బరింపు ఏర్పడిన తర్వాత ఈ కాన్స్టిపేషన్ అంటే ఈ మలబద్ధకం అనేది తయారవుతుంది. దీంతో ఉపశమనం కోసం ఈ గ్యాస్ని విడుదల చేయాలి అని ప్రయత్నం చేస్తుంటారు బాధితులు. ఇక తర్వాత కారణం మందులు. అనేక రకాల మందులకి, ఫుడ్ సప్లిమెంట్లకి ఈ గ్యాస్ని అలాగే కడుపు ఉబ్బరింపుని కలిగించేటువంటి నైజం ఉంటుంది. ఇక గ్యాస్కి మరి ఒక ముఖ్యమైన కారణం రకరకాల వ్యాధులు. కొన్ని రకాల వ్యాధుల్లో గ్యాస్ అసాధారణ స్థాయిలో తయారవుతూ ఉంటుంది. పేగుల్లో అడ్డంకి ఏర్పడటం, క్రాన్స్ డిసీజ్ అంటే చిన్న పేగుల గోడల్లో అల్సర్లు తయారవటం, అలాగే డయాబెటీస్ అంటే మధుమేహం, అలాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇలాంటివి ఈ గ్యాస్ని కలిగించేటువంటి కొన్ని ముఖ్యమైన వ్యాధులు. సర్జరీ తర్వాత పేగుల గోడలు అతుక్కుపోవటం వల్ల కూడా కొంతమందిలో గ్యాస్ అనేది తయారవుతూ ఉంటుంది. ఇక తర్వాత కారణం గ్యాస్కి హార్మోన్లలో తేడాలు. కొంతమంది మహిళల్లో నెలసరికి ముందు హార్మోన్ల తేడాలు చోటు చేసుకుంటాయి. శరీరంలో నీరు చేరుతూ ఉంటుంది. ఇలాంటి స్థితులలో హార్మోన్ల ప్రభావం వల్ల ఈ గ్యాస్ అనేది తయారవుతూ ఉంటుంది. సరే, మరి మీరు ఈ గ్యాస్తో బాధపడుతున్నారు, బాగా ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలి? కొన్ని సూచనలు ఉన్నాయి. వీటిని మీరు పాటిస్తే సౌకర్యవంతంగా ఉండొచ్చు. ఆహారంతో పాటు నీళ్లు బాగా తాగండి. ద్రవాహారాలని బాగా తీసుకోండి. అయితే కోలా ఇవి కూడా ద్రవాహారాలే, కానీ ఇలాంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ని తీసుకోకండి. అలాగే టీ, కాఫీ ఇలాంటివి కూడా మంచిది కాదు. అంటే ఇలాంటి మద్యాలు మానేయండి. ఆహారం విషయంలో చిక్కుళ్ళు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, తౌడు, శనగపిండి వంటకాలు, అలాగే కోడిగుడ్డు, వేరుశనగలు, యాపిల్స్, ఉల్లిపాయ ఇలాంటి వాటిని తగ్గించండి లేదా మానేయండి. ఒకవేళ చిక్కుళ్ళను వాడాలి తప్పదనుకుంటే దీనికి ఒక ఉపాయం ఉంది. రాత్రంతా చన్నీళ్ళలో నానబెట్టండి. ఉదయం నీళ్ళను పారబోయండి. తిరిగి తాజా నీళ్లు కలపండి, ఉడికించండి. ఇలా చేస్తే అప్పుడు చిక్కుళ్ళల్లో ఉండేటువంటి గ్యాస్ని కలిగించేటువంటి పదార్థాల పరిమాణం తగ్గుతుంది. అలాగే మరొక సూచన, ఆహారాన్ని పెద్ద మొత్తాల్లో తీసుకుంటే కడుపు ఉబ్బరింపు, గ్యాస్ ఇలాంటివి తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుకి 6 సార్లు చొప్పున చిన్న చిన్న మొత్తాల్లో విభజించి తీసుకోండి. అలాగే మరొక సూచన, మలబద్ధకం లేకుండా చూసుకోండి. అలాగని విరేచనకారులను వాడకండి. అమీబియాసిస్ ఇలాంటి వ్యాధులుంటే వాటికి చికిత్స తీసుకోండి, అశ్రద్ధ చేయకండి. ఇక పేగుల గోడలు శక్తివంతం అయ్యేలాగా రోజువారీగా రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ ఉండండి. అలాగే ఆందోళన తగ్గించుకోండి. మానసిక అస్థిరతలు, భయం, ఉద్వేగం ఇలాంటివి పేగుల కదలికల్ని పెంచుతాయి, గ్యాస్ సమస్యను ఎక్కువ చేస్తాయి. అలాగే ఈ కడుపు ఉబ్బరింపు, దీనివల్ల ఏ అర్ధరాత్రిలో మీకు మెలకు వచ్చి ఈ చెస్ట్ అంతా కూడా పట్టేసినట్టుంటే ఒక గుడ్డని కూరుగా చుట్టండి, పెనం మీద వేడి చేయండి, ఈ పొట్ట భాగంలో కాపడం పెట్టుకోండి. దీంతో ఈ పొట్టలో ఉండేటువంటి కండరాలు సడలుతాయి, ఈ ఉబ్బరింపు అనేది తగ్గుతుంది. ఇక దీనికి ఈ గ్యాస్ ట్రబుల్కి మంచి ఆయుర్వేద గృహ చికిత్సలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. మొదటి చికిత్స, కడుపు ఉబ్బరింపు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే 1 గ్రాము అల్లంలో చిటికెడంత ఉప్పును కలపండి, 2 పూట్ల తీసుకోండి. దీంతో ఈ ఉబ్బరింపు తగ్గుతుంది. వాము 4 భాగాలు, శొంఠి 2 భాగాలు, నల్ల ఉప్పు 1 భాగం, శంఖభస్మం 1 భాగం, వీటన్నిటిని కలపండి. ఈ మిశ్రమాన్ని 1 అర చెంచాడు చొప్పున 1 కప్పు వేడి నీళ్ళతో కలిపి తీసుకోండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిదే మరొక మంచి గృహ చికిత్స తెలుసుకుందాం. ఇది కూడా గ్యాస్ని తగ్గిస్తుంది. త్రిఫలా చూర్ణం అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. అలాగే త్రికటి చూర్ణం అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. ఈ రెండింటిని మీరు కలిపితే ఒక మిశ్రమం తయారవుతుంది. దీన్ని 1 చెంచాడు చూర్ణాన్ని నీళ్ళకి కలిపి డికాక్షన్ లాగా కాచుకొని తాగండి. ఇలాంటిదే మరొక మంచి చికిత్స. అజీర్ణం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ధనియాలు, శొంఠి వీటిని సమతూకంగా తీసుకోండి, నీళ్ళకి కలిపి కషాయం కాయండి. ఈ కషాయాన్ని పూటకి 1 కప్పు మోతాదుగా 2 పూట్ల ఫుడ్కి ముందు, ఆహారానికి ముందు తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ గ్యాస్ అనే సమస్య తగ్గుతుంది. ఇలాంటిదే మరొక మంచి గృహ చికిత్స. కరక్కాయ పెచ్చులు, పిప్పళ్ళు,
సవర్చల్ లవణం, వీటిని సమాన భాగాలు తీసుకోండి, మెత్తగా పొడి చేసుకోండి, నిల్వ చేసుకోండి. పూటకి అర చెంచాడు మోతాదుగా దీన్ని వేడి నీళ్ళతో కానీ లేదా పెరుగు మీద తేట ఉంటుందే దాంతో కానీ తీసుకోండి. దీంతో గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. దీంతో పాటు సొంటి పొడిని ఒక అర చెంచాడు బెల్లంతో కలిపి 3 పూట్ల తీసుకోండి. ఇక ఈ గ్యాస్ని తగ్గించేటువంటి మరొక మంచి చికిత్స తెలుసుకుందాం. కరక్కాయ పెచ్చులు, దీని పొడిని పూటకి అర చెంచాడు చొప్పున అంతే మోతాదు పటిక బెల్లంతో అంటే మిశ్రితో కలిపి ఆహారానికి ముందు తీసుకోవాలి. ఇలాగా 2 పూట్ల తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక దీనికి మంచి ఔషధాలు కూడా ఉన్నాయి. ఈ ఔషధాలను కూడా తెలుసుకుందాం. హింగ్వాష్టక చూర్ణం, మహాశంఖవటి, భాస్కర్ లవణం, చిత్రకాది వటి, పంచాశవం, పిప్పల్యాశవం, అగ్నితుండి వటి ఇలాంటి చక్కని ఔషధాలు ఉన్నాయి. అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మన అందరి తత్వాలు ఒక రకంగా ఉండవు. మనం జెంటికల్గా డిఫరెంట్గా ఉంటాం. కుటుంబంలో కూడా అందుకే అందరూ ఒక రకంగా ఉండరు. ఇలాంటప్పుడు గ్యాస్ ట్రబుల్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, మొండిగా బాధిస్తున్నప్పుడు మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఈ ఔషధాల్లో ఒకదాన్ని ఎంచుకొని తగిన పచ్చాపచ్చాలతో, తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ గ్యాస్ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, పూర్తిగా తగ్గిపోతుంది. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమావిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.